నగరంలో రోజురోజుకి పెరుగుతున్న నేరాలు, ఇంకా మిస్టరీ వీడని మర్డర్ కేసులు. 6 నెలలుగా తెలియని ఆ అన్నా చెల్లెళ్ళ ఆచూకీ. ఇది పోలీసులు మరియు ప్రభుత్వ వైఫల్యమేనా? న్యూస్ ఛానల్లో వస్తున్న ఆ న్యూస్ని హాల్లో కూర్చొని పెద్ద వాల్యూమ్తో తీరిగ్గా వింటున్నాడు శ్రీనివాసరావు. అబ్బబ్బా, పొద్దున్నే ఆ న్యూస్లు కాకుండా ఏదైనా మనసుకు కొంచెం ప్రశాంతత కలిగిన భక్తి గీతాలు ఏమైనా పెట్టరాదు అంటూ వంటింట్లో వంట చేసుకుంటూ అదంతా వింటున్న అతని భార్య సులోచన విసుక్కుంది. సరిగ్గా తను అలా అందో లేదో ఈలోపే పవర్ పోయింది. ఇదిగో నీ మొర ఆ భగవంతుడు కూడా ఆలకించినట్టున్నాడోయ్ అంటూ ఆ పక్కనే ఉన్న న్యూస్ పేపర్ని తన చేతిలోకి తీసుకున్నాడు శ్రీనివాసరావు. ఈలోపే ఇదిగోండి కాఫీ అంటూ తన చేతికి ఆ కాఫీ కప్పు తెచ్చి ఇవ్వబోతున్న సులోచనను చూస్తూ, ఇదిగో నోయ్ ఈ న్యూస్ పేపర్ నిండా కూడా అవే న్యూస్లు న్యూసెన్స్లు అంటూ తన చేతిలో ఉన్న పేపర్ను కాస్త పక్కనే ఉన్న బల్లపై కొంచెం అసహనంగా విసిరికొట్టాడు శ్రీనివాసరావు. నేరాలు, ఆ నేరాలు చేస్తున్న వారు రోజు రోజుకి పెరిగిపోతున్నప్పుడు పాపం ఈ పత్రిక వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? మనలాంటి వారికి ఆ సమాచారాన్ని అందించడం తప్ప అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది సులోచన. అమ్మా, లంచ్ బాక్స్ రెడీ అయిందా? అసలే కాలేజీకి లేట్ అవుతుంది అంటూ లోపలి గదిలో నుండి ఒక వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ ఎవరిదో కాదు, పార్థుది, పార్థసారథి. శ్రీనివాసరావు సులోచన దంపతులకు ఒక్కగానొక్క కొడుకు. అతనంటే తల్లికి బాగా గారం. అయింది నాన్న, టిఫిన్ కూడా అయిపోయిందిరా, చేసేసి వెళ్ళు. అయినా నువ్వు లేచేదేమో లేటు, పైగా కంగారు పెట్టేది నన్ను అంటూ బదిలిచ్చింది సులోచన. అప్పటికే బ్యాగ్ సర్దుకొని గబగబా బాక్స్ తీసుకోవడానికి వంటింట్లోకి వచ్చిన పార్థు, ఇప్పుడేం వద్దమ్మా, టైం అవుతుంది, అసలే దగ్గరలో ప్రాజెక్ట్ వర్క్ కూడా ఉంది, దాని గురించి మా టీంతో కొంచెం డిస్కస్ చేయాలి, మిస్ అయితే టీం లీడర్గా మళ్ళీ నేనే ఇబ్బంది పడాలి అంటూ ఆ లంచ్ బాక్స్ తీసుకొని అక్కడి నుండి హడావిడిగా బయలుదేరిపోయాడు పార్థు. అది కాదురా నాన్న, రోజు ఇలానే చేస్తున్నావు, ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు అంటూ ఒక పక్కన సులోచన ఎంత వారిస్తున్నా అరుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అలా తను హాల్లో నుండి వెళ్తుంటే జరుగుతున్న సంభాషణ అంతా వింటున్న తండ్రి శ్రీనివాసరావు పార్థు వంక కోపంగా లుక్కు వేస్తూ తనని అలానే చూస్తున్నాడు. తండ్రి అలా చూడడం గమనించిన పార్థు తన చేతిలోనున్న బ్యాగ్ని తన మొహానికి అడ్డు పెట్టుకొని మెల్లిగా అక్కడి నుండి జారుకోసాగాడు. అదేలేండి, ప్రతి ఇంట్లో ఉండే తంతే. తండ్రంటే భక్తితో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం ప్రతి కొడుక్కి. ఇంతలో ఇంటి గుమ్మం దాటబోతున్న పార్థుకి ఒక నల్ల పిల్లి ఎదురొచ్చింది. దాన్ని పార్థు పెద్దగా పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నప్పటికీ అప్పటికే ఇంట్లో నుంచి వచ్చి అది గమనించిన పార్థు తల్లి సులోచన, ఒరేయ్ నాన్న, ఒకసారి ఆగు. ఏంట్రా ఆ ఉరుకులు పరుగులు? వెళ్ళేటప్పుడు ఎదురేం వస్తుందో కూడా చూసుకోవా? ఆ నల్ల పిల్లిని దాటుకుంటూ అలా వెళ్ళిపోతావేం అంటూ మందలించి, ఆగాగు, దిష్టి తీస్తాను అంటూ కంగారుగా ఆవిడ లోపలికి వెళ్ళబోతుంటే, అబ్బబ్బా, ఈ కంప్యూటర్ యుగంలో కూడా మీకు ఈ మూఢనమ్మకాలేంటమ్మా? నీకు తెలుసు కదా నాకు ఇవన్నీ నచ్చవని. నల్లపిల్లి దిష్టి అంటూ మీకున్న చేదస్తంతో ఓ నస పెడుతున్నావు అంటూ తన తల్లి మాట లెక్క చేయకుండా పార్థు అక్కడి నుండి బయటికి వెళ్ళబోతుంటే, ఆగండి ఆగండి సైన్స్ స్టూడెంట్ గారు, ఎంత తమరు సైన్స్ స్టూడెంట్ అయితే మాత్రం మాకున్న ఈ కొద్దిపాటి నమ్మకాలను చాదస్తమంటూ కొట్టిపారేయకండి. మమ్మల్ని, మా విధి విధానాలని, కట్టుబాట్లను చులకన చేయకండి. కొన్ని పద్ధతులు, ఆచారాలు పాటించాలండోయ్. మీకోసం కాకపోయినా కనీసం వయసు మళ్ళిన మా కోసమైనా తప్పదుగా. ఎంతైనా మిమ్మల్ని ఇంతటి వాడిని చేసింది మాకున్న ఆ నమ్మకాలేగా అంటూ పార్థుని ఆపే ప్రయత్నం చేశాడు తన తండ్రి శ్రీనివాసరావు. తల్లి మాటను పెడచెవిన పెట్టిన పార్థు తండ్రి అన్న మాటకు మాత్రం అడ్డు చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. ఇక తన తల్లి సులోచన అన్నట్టుగానే పార్థుకి దిష్టి తీసి ఆపై తనని కాలేజీకు సాగనంపింది. పార్థసారథి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్. సిటీలోనే ఓ పెద్ద పేరున్న కాలేజీలో బయోటెక్నాలజీలో చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఈ మూఢనమ్మకాలు, ఆచారాలు అంటే పార్థుకి పడవు. దైవం, దయ్యం అంటే అసలు లెక్క చేయడు. ఎంతైనా సైన్స్ స్టూడెంట్ కదా. కాలేజ్ అంటేనే చిన్న చిన్న గ్యాంగులు, కొన్ని కొట్లాటలు, వార్లు సహజం. మన పార్థుకి కూడా ఒక గ్యాంగ్ ఉంది మరి. పార్థుతో పాటు గోపాల్, విశాల్, ఆవేష్, గౌతమ్, కృతి, ప్రియా వీళ్ళంతా ఒక గ్యాంగ్.
కాలేజీలో చేరినప్పటి నుండి మంచి ఫ్రెండ్స్ కూడా. పార్దు విషయానికి వస్తే ఆ గ్యాంగ్ లీడర్ అన్న మాటే కానీ చాలా సౌమ్యుడు. ఏదైనా గొడవ పడితే కొట్లాటల వరకు పోనివ్వకుండా మాటలతోనే సర్ది చెప్పి అక్కడితో దాన్ని ముగించేలా చేస్తాడు. తన పని తాను చేసుకుంటూ అనవసరమైన విషయాల్లో తలదూర్చని తత్వం. అందుకే పార్దు అంటే ఆ గ్యాంగ్లో మాత్రమే కాదు, కాలేజీలో అంతా మంచి అభిప్రాయం, గౌరవం కూడాను. కానీ దయ్యాలు భూతాలు అంటూ ఎవరైనా తన దగ్గర తనకి నచ్చని ఆ మూఢనమ్మకాల గురించి మాట్లాడితే మాత్రం తనకి ఎక్కడ లేని కోపం వస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకుంటూనే తనకున్న విజ్ఞానంతోనే వారికి సమాధానం ఇస్తాడు. ఇక ఆ గ్యాంగ్లో మిగిలిన వాళ్ళలో గోపాల్, గౌతమి, విశాల్, కృతి, ఆవేష్, ప్రియ ప్రేమ పక్షులు. పార్దు మాత్రం సింగిల్. తనని ప్రేమించే ఆడపక్షి దొరక్క కాదు. అప్పటికే ఆ కాలేజీలో పార్దు గుణగుణాలు నచ్చి తనకు చాలా మంది ప్రపోజ్ చేసినా ఇలాంటి రిలేషన్ మీద తనకి పెద్దగా నమ్మకం లేక తను వాళ్ళందరినీ రిజెక్ట్ చేశాడు. ప్రాజెక్ట్ వర్క్ దగ్గర పడుతుండడం, ఫైనల్ ఎగ్జామ్స్కి ఇంకా 6 నెలల టైం ఉండడంతో దానికి ముందు జరగబోయే ఫేర్వెల్ పార్టీ లీడ్ తీసుకునే వారి కోసం చర్చలు జరుగుతున్నాయి కాలేజీలో. అవి పార్దుకి అప్పగిస్తే బాగుంటుందని స్టూడెంట్స్ అండ్ మేనేజ్మెంట్ వారందరి ఆలోచన. ప్రతి కథలో హీరో ఉన్నట్టే విలన్ కూడా ఉంటాడుగా. తన పేరు విక్కీ. తనతో తిరిగే గ్యాంగ్ ఒక అల్లరి మూక. విక్కీ ఒక పేరు మోసిన ఎమ్మెల్యే కొడుకు కావడంతో కాలేజీలో తనేం చేసినా చెల్లుబాటే. ఆ కాలేజీలో తనకి అడ్డు చెప్పేవాళ్ళు లేరు, మేనేజ్మెంట్తో సహా. పొరపాటున ఎవరైనా అడ్డు చెప్పారో వాళ్ళ పని అయిపోయినట్టే. అప్పటి వరకు ఇలాంటి ఈవెంట్లు వచ్చిన ప్రతిసారి పార్దు లీడ్ చేయడం, వాటికి ఏదోలా అడ్డు తగులుతాడు విక్కీ. అలా విక్కీ అడ్డు తగులుతున్న ప్రతిసారి తనకున్న విజ్ఞానంతో తెలివిగా వాటిని చాలా సున్నితంగా తిప్పికొట్టేవాడు పార్దు. ఈసారి చివరిగా జరగబోయే ఈ ఈవెంట్ని కూడా తానే లీడ్ చేయాలని విక్కీ కోరిక. ఇదిలా ఉండగా ఆ రోజు లంచ్ బ్రేక్లో విక్కీ బ్యాచ్ అంతా ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అరే, విక్కీ వాళ్ళ రిలేటివ్స్కి సంబంధించిన ఒక గెస్ట్ హౌస్ ఉందంట. అందులో దెయ్యాలు, భూతాలు, ప్రేత పిశాచాలు ఉన్నాయంట. అక్కడికి వెళ్ళిన వాళ్ళలో భయంతో చచ్చిపోయిన వాళ్ళు కొందరైతే ఉండలేక పారిపోయిన వాళ్ళు మరికొందరని, అది గెస్ట్ హౌస్ కాదని ఒక గోస్ట్ హౌస్ అని, అక్కడికి వెళ్ళడం అంటే ప్రాణాలతో చెలగాటమేనని నాకు విక్కీ చెప్పాడు. వాళ్ళందరినీ మరింతగా భయపెడుతూ వాళ్ళందరికీ ఆ గోస్ట్ హౌస్ గురించి వివరించి చెప్తుంటాడు విక్కీ ఫ్రెండ్ ఒకడు. అదంతా పక్కనే ఉండి వింటున్న ఆవేష్, ఇలాంటి మూఢనమ్మకాలు కలిగిన మూర్ఖులు కూడా ఉంటారా ఈ రోజుల్లో, పైగా ఇంత చదువు చదివి అంటూ వాళ్ళ మాటలకు పగలబడి నవ్వుతాడు గట్టిగా వాళ్ళకి వినిపించేటట్టు. మన ఆవేష్కి కొంచెం నోటి జోద ఎక్కువలేండి. అప్పటికే పార్దు బ్యాచ్ మీద పీక లోతుల అసూయతో ఉన్న విక్కీ బ్యాచ్కి ఆవేష్ మాటలు కోపాన్ని తెప్పించాయి. ఇంకేముంది, విక్కీకి విషయాన్ని తెలియచేయడమే కాకుండా తనని మూర్ఖుడు అని అన్నాడంటూ, ఇంకెన్నో అనరాని మాటలు అన్నాడంటూ మరింతగా తన మెదడుకి ఎక్కిస్తారు విక్కీ ఫ్రెండ్స్. దాంతో విక్కీకి అవి కోపాన్ని తెప్పించి నన్నే మూర్ఖుడంటావా అంటూ ఆవేశంతో ఆవేష్ని వెతుకుతూ తనపై దాడి చేయడానికి కాలేజ్ అంతా తిరుగుతాడు. విషయం తెలిసిన ఆవేష్ భయంతో పార్దు చెంతకు చేరి జరిగిన దాన్ని వివరిస్తాడు. పార్దు కూడా అలాంటి భావాలు కలిగిన వాడే కావడంతో ఆవేష్ అన్న దాన్ని తప్పు పట్టడు. పైగా జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు, నేనున్నాగా, అంతా నేనే చూసుకుంటాలే అంటూ తనకి ధైర్యం చెప్తాడు. ఇంతలో అక్కడికి వచ్చిన విక్కీ ఆవేష్ని చూసి కోపంతో ఊగిపోతూ కాలేజీలో అందరూ గుమిగూడి చూస్తుండగానే నన్నే మూర్ఖుడంటావా, నీకెంత ధైర్యం, రారా, ధైర్యం ఉంటే ఇప్పుడు నా ముందు కుయ్ అంటూ తన పైకి దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటే దానికి పార్దు అడ్డుపడి, తనన్న దాంట్లో తప్పేముంది, ఇంత చదువుకొని కూడా ఆ మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్మితే మూర్ఖులనే అంటారుగా అంటూ ఆవేష్ని వెనకేసుకొస్తాడు. కాలేజ్ అంతా చూస్తుండగానే పార్దు అన్న మాటలు విక్కీకున్న ఆవేశాన్ని రెట్టింపు చేశాయి. పక్కనే ఉన్న విక్కీ ఫ్రెండ్స్ వచ్చి ఈ టైంలో తనతో గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదని, అలా చేస్తే పార్దు మీద కాలేజీలో అంతా సింపతి పెరిగి ఈవెంట్ తమ చేతుల్లో నుంచి చేజారుతుందని విక్కీకి నచ్చ చెప్తారు. దాంతో కొంచెం తగ్గిన విక్కీ తనకున్న తెలివి ఉపయోగించి, సరే పార్దు, ఎలాగో ఇంకొన్ని రోజుల్లో మనం ఈ కాలేజీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం కాబట్టి విడిపోయేటప్పుడు మన మధ్య ఇంకా ఈ గొడవలు ఎందుకు చెప్పు, నువ్వు అసలు దయ్యాలకి భూతాలకి భయపడనని మూఢనమ్మకాలు, మూర్ఖుడు అంటూ నన్ను ఇంతమంది ముందు హేళన చేశావు కాబట్టి నిజంగా నీకంత ధైర్యమే ఉంటే ఒక వారం రోజుల పాటు ఆ గెస్ట్ హౌస్లో నీతో తిరిగే నీ బ్యాచ్తో ఉండి
అందులో ఏమీ లేదని, నేను చెప్పిందంతా ఒట్టి అపోహలేనని నిరూపించు. అప్పుడు నేను కూడా వీళ్ళందరి ముందు అదంతా తప్పని ఒప్పుకొని నిన్ను ఇక్కడే ఇదే ప్లేస్లో క్షమాపణలు అడుగుతా. దాంతోపాటు ఫేర్వెల్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసే అవకాశం కూడా నీకే ఇస్తా. దాంట్లో నేను ఏమాత్రం కలగజేసుకోను. ఈ వారం రోజుల్లో మీ బ్యాచ్ నుండి ఆ గెస్ట్ హౌస్ నుండి ఏ ఒక్కరు భయంతో బయటకు వచ్చినా నువ్వు ఓడిపోయినట్టే లెక్క. అలా నువ్వు ఓడిపోతే మాత్రం ఈవెంట్ వదిలేయడంతో పాటు వీళ్ళందరి సమక్షంలో నువ్వు నన్ను ఇలా కించపరిచిన దానికి నాకు క్షమాపణలు చెప్పాలి. మరి నా ఈ ఛాలెంజ్ నీకు యాక్సెప్ట్ చేస్తావా అంటూ విక్కీ పార్థుకి సవాలు విసురుతాడు. పార్థు మాత్రం తన స్నేహితుల వంక, చుట్టూ ఉన్న స్టూడెంట్స్ వంక చూస్తాడు. అందరి ముఖాల్లో ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయొద్దని భావం కనబడుతుంది. కానీ పార్థు మనసు మాత్రం వేరొకటి తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఛాలెంజ్ తీసుకోకపోతే అందరి దృష్టిలో తను ఓడిపోయినట్టు మాత్రమే కాదు, వాళ్ళలో ధైర్యం నింపడంలో కూడా విఫలమైనట్టు భావిస్తాడు పార్థు. అది వీళ్ళ గుడ్డి నమ్మకాలను ఆయువు పోసినట్టే. అందుకే ఎలాగైనా వీళ్ళకున్న ఈ మూఢనమ్మకాలు పోగొట్టాలనే ఉద్దేశంతో విక్కీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తాడు పార్థు. అలా ఛాలెంజ్ చేసిన మరుసటి రోజు నుండే కాలేజ్ అంతా ఒక 2 వారాలు ప్రాజెక్ట్ హాలిడేస్ ఇవ్వడంతో విక్కీ పార్థుని వీలైనంత త్వరగా ఈ ఛాలెంజ్ని ఫినిష్ చేయవలసిందిగా తొందర పెడతాడు. విక్కీ గురించి కాకపోయినా దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేద్దామనే ఆలోచన పార్థుకి ఉంది. దీని గురించి పార్థు తన ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి విక్కీతో ఛాలెంజ్ చేసిన ఆ మరుసటి రోజు సాయంత్రమే అక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తాడు. అంతా బాగానే ఉంది, కానీ ఈ వారం రోజులు ఎక్కడికి వెళ్ళారంటే ఇంట్లో అడిగితే ఏం చెప్పాలి అంటూ తనకున్న సందేహాన్ని బయట పెడుతుంది ప్రియ. విశాల్, గౌతమి కూడా అవును కదా అన్నట్టు తలాడిస్తూ పార్థు వంక చూస్తారు. ఏముంది, ప్రాజెక్ట్ వర్క్ మీద ఒక 1 వీక్ బయటికి వెళ్తున్నామని చెప్తే సరిపోతుంది అంటూ బదిలిచ్చింది కృతి వాళ్ళ ప్రశ్నకు. అవును, అది నిజమే. మన ఇంట్లో మన ఫ్రెండ్షిప్ గురించి కూడా తెలిసిందే కాబట్టి దీనికి ఎవ్వరూ అడ్డుపడరు. పైగా మన వాళ్ళతో కలిసి వెళ్తున్నామంటే వాళ్ళకి ఇంకొంచెం ధైర్యం కూడాను అంటూ మరోపక్క కృతి చెప్పిన దానికి సపోర్ట్ ఇస్తూ అండగా నిలుస్తాడు ఆవేష్ కూడా. అందరూ దానికి అంగీకరించి ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోతారు. కొన్ని అపోహలు, భయాలు వాళ్ళ మధ్య ఉన్నప్పటికీ పార్థు చేసిన ఛాలెంజ్ గురించి ఆలోచించి వాటిని బయటపడనివ్వకుండా జాగ్రత్త పడతారు పార్థు ఫ్రెండ్స్. వాళ్ళు అనుకున్నట్టుగానే అడిగిన వెంటనే వారి ఇళ్లల్లో ఒక వారం పాటు బయటికి వెళ్ళడానికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. పార్థు ఫ్రెండ్స్ అందరూ ఎవరికి వాళ్ళ ఇళ్లలో ఆ నైట్ అంతా కూర్చొని అసలు నిజంగా ఈ దయ్యాలు భూతాలు ఉన్నాయా, అవి మనుషులను చంపుతాయా లేక భయపెట్టి వదిలేస్తాయా, చచ్చిన మనుషులే దయ్యాలు పిశాచాలుగా మారుతాయా, సినిమాలు కథలు చూపించినట్టుగా చనిపోయిన వారు పగలు కోరికలు తీర్చుకోవడానికి దయ్యాలుగా మారుతారా అన్న వాటి గురించి పదే తమ మొబైల్లో వెతుకుతున్నారు. తమకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటూ తమలో ఏర్పడుతున్న ఆ కొద్ది భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్థు మాత్రం తన తండ్రికి లాగానే క్రైమ్ వార్తలను ఎక్కువగా చూస్తాడు. తన ఫోన్లో న్యూస్ ఫీడ్లో ఎప్పటికప్పుడు వాటిని చాలా ఇంట్రెస్టింగ్గా ఫాలో అవుతాడు. అలా కాలేజ్ నుండి వచ్చేసిన ఆ రోజు నైట్ కూడా ఆ రోజు ఉదయం టీవీలో వచ్చిన న్యూస్ గురించి, ఆ మర్డర్ కేసుల గురించి వెతికి చదివాడు. ఇలా ఏ ఒక్క రోజు కాదు, ప్రతిరోజు ఇదంతా పార్థుకి అలవాటే. ఆ క్రైమ్ న్యూస్ల గురించి చదివి వాటి వెనుకున్న కారణాలను తనలో తానే బేరీజు వేసుకుంటూ తన ఊహల్లో వాటిని అన్వేషిస్తాడు. ఇలా అర్ధరాత్రులు నేర వార్తలు, హర్రర్ స్టోరీస్ చదివినా లేక వాటి గురించి విన్నా దయ్యాలు భూతాలు అంటే భయం పోతాయనే ఒక నమ్మకం పార్థుకి. అవే సలహాలు, సూచనలు వాళ్ళ ఫ్రెండ్స్కి తరచుగా చెప్తూ వాళ్ళలో ఉన్న భయాన్ని ఎప్పటికప్పుడు పోగొట్టే ప్రయత్నం చేస్తుంటాడు పార్థు. ఇప్పుడు పార్థు బ్యాచ్ అంతా చేస్తుంది కూడా అదే. పార్థు ఇచ్చిన సలహాలను, సూచనలను తూచా తప్పకుండా పాటించడం. వాళ్ళు వెళ్దామనుకున్న రోజు తెల్లారింది. ఆ రోజు ఆదివారం. మార్నింగ్ అంతా అందరూ తమ లగేజ్ ప్యాక్ చేసుకొని ఆ రోజు మధ్యాహ్నం మొదలైంది ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. నిజానికి మధ్యాహ్నమే బయలుదేరాలనుకున్నా కృతికి ఒక చిన్న పని ఉండడం వల్ల అనుకున్న సమయానికి స్టార్ట్ అవ్వలేకపోయారంతా. అప్పటికే విక్కీ పార్థుకి ముందే చెప్పాడు, ప్రస్తుతం వీరున్న చోటు అదే సిటీ నుండి ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళడానికి సుమారు 4-5 గంటల సమయం పడుతుందని.
ఎందుకంటే అక్కడికి వెళ్ళే దారి రాళ్ళు రప్పలతో నిండి నిర్మానుష్యంగా ఉంటుందని, అడవులు కొండలు దాటుకుంటూ వెళ్ళాలని. కానీ పార్థు దానిని పెద్దగా పట్టించుకోలేదు. అలా అడ్వెంచర్గా ట్రావెల్ చేయడం అంటే కూడా పార్థుకి బాగా ఇంట్రెస్ట్, ఆపై మరింత ఇష్టం కూడాను. పైగా సొంత కారే కదా, ఎప్పుడైనా ఎక్కడైనా ఎంత దూరమైనా వెళ్ళొచ్చనే నిబ్బరం తనకి. చివరికి విక్కీకి సమాచారం అందించి ఆ గెస్ట్ హౌస్ డీటెయిల్స్ తీసుకొని ఆ రోజు సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో వారు అనుకున్న ఒక జీపులో బయలుదేరి వెళ్లారు వారంతా. సిటీ దాటిన తర్వాత, అంటే చాలా సేపటి తర్వాత, దాదాపు 10 గంటలు ఆ సమయం వరకు వారి ప్రయాణం ఏ ఇబ్బంది లేకుండా సాఫీగానే సాగింది. కానీ ఒకసారిగా ఆ అడవిలు కొండల మధ్య దారిలోంచి వాటిని దాటుకుంటూ వెళ్తుంటే వాళ్ళకి మొదలైంది అసలు కథ. చీకట్లో బండి లైట్స్ కూడా సరిగా దారిని చూపించలేకపోతున్నాయి. బండి హార్న్ సౌండ్ కూడా సరిగా వినిపించడం లేదు. ఏమేం అడ్డు తగులుతున్నాయో, మరేమేమి వాళ్ళను అనుసరిస్తున్నాయో వాళ్ళకి అర్థం కావడం లేదు. చుట్టూ నిర్మానుష్య ప్రదేశం కావడంతో ఎవరూ దారి తప్పే వాళ్ళు లేకపోయినా రూట్ మ్యాప్ సహాయంతో పడుతూ లేస్తూ వారి ప్రయాణం అలానే సాగింది. అలా అడవుల్లో దాదాపు 1 గంట సేపు ప్రయాణించిన తర్వాత చూస్తుంటే చుట్టుపక్కల అసలు ఎవరూ లేరు, చెట్లు చేమలు తప్ప. ఇప్పుడు గనక ఏదైనా అయ్యి టైర్ పంచర్ అయిందే అనుకో, మన పరిస్థితి ఏంటో అంటూ అసలే నోటి దురద ఎక్కువ ఉన్న ఆవేష్ అంటుండగా, అతను అలా అన్నాడో లేదో ఒక్కసారిగా టప్ అంటూ పెద్ద సౌండ్. వారు వెళ్తున్న ఆ జీప్ కాస్త గాడి తప్పి పక్కనే ఉన్న ఒక చెట్టుని ఢీకొట్టింది. కారు నెమ్మదిగా వెళ్తుండడంతో అందులో ఉన్న ఎవరికీ ఏం కాలేదు. కిందకి దిగి అది పంచర్ అవ్వడం వల్లే అలా జరిగిందని తెలుసుకున్న వాళ్ళంతా, అది నోరా లేక మూసినదా, అలా అన్నావో లేదో ఇలా జరిగిపోయింది, అసలేం నోర్రా బాబు నీది, అయినా ఇంత నెగటివ్ థాట్స్ ఏంట్రా నీకు, స్టెఫ్నీ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే వీడన్న మాటలకి మన పరిస్థితి ఏంటో అంటూ ఒకరి వెనక ఒకరు ఆవేష్పై తిట్ల దండకం మొదలుపెట్టారు. ఈ రోజు మొదలు మనందరం ఇక్కడి నుండి మళ్ళీ బయటికి వెళ్లే వరకు నువ్వు నోరు తెచ్చావో నీకుంటుంది ఆవేష్ అంటూ ఆవేష్పై కోపంతో రగిలిపోయింది తన గర్ల్ ఫ్రెండ్ ప్రియా కూడా. ఎందుకంటే వీళ్ళు అక్కడికి రావడానికి, ఆ చిక్కుల్లో పడడానికి కూడా కారణం ఆవేశే కదా, మరి అదే నోటి దురుసు కదా మరి కారణం అన్నింటికి. అందుకే ఆవేశ్ కూడా వాళ్ళ మాటలకు ఏమీ అనలేక అలాగే మౌనంగా ఉండిపోయాడు. ఆపసోపాలు పడి చివరికి ఎలాగో వారితో పాటు వెంట తెచ్చుకున్న స్టెఫ్నీలు మార్చారు. అలా మళ్ళీ వారు మొదలవ్వబోతుంటే ఆ కార్కి అడ్డంగా ఒక పెద్దాయన చేత కర్ర పట్టుకొని బొడ్డు కింద 2 జానల వరకు ఒక చిన్న బట్ట కట్టుకొని, మిగిలిన బక్క పలచని ఒంటి నిండా బూడిద పూసుకొని, ఎర్రబూసిన జుట్టు కురులు, మాసిన గడ్డంతో అవన్నీ మర్రి చెట్టు ఊడల్లా వేలాడుతున్నాయి. మొహం పీక్కుపోయి, కళ్ళు లోపలికి పోయి, పెదవులను కప్పుతున్న బీర మీసాలతో చూస్తుంటే ఒక అఘోరాన్ని తలపించేలా ఉన్నాడతను. ఆగండి అంటూ అతగాడు వాళ్ళు వెళ్తున్న కార్కి అడ్డుపడ్డాడు. ఇదిగో పెద్దాయన, ఎవరు నువ్వు, ఇలా కార్కి అడ్డంగా నిల్చున్నావే, బుద్ధుందానికి అసలు అంటూ గోపాల్ తగులుకున్నాడు అదే కారులో నుండి అతనిని చూస్తూ. నా బుద్ధి సంగతి పక్కన పెట్టు, అసలు ఇక్కడికి రమ్మని ఏ బుద్ధి లేనివాడు మీకు చెప్పారు? ఎవరో ఏదో చెప్తే ఏమీ తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చేయడంలో మరి మీ బుద్ధి ఏమైంది అంటూ అతను మన పార్థు వాళ్ళపై విరుచుకుపడ్డాడు. హే పెద్దాయన, ఏదో వయసు మళ్ళిన వాడివి కదా, చేదస్తంతో అంటున్నావని పోనీలే పాపమని ఇలా ఓపికగా సమాధానమిస్తున్నాం నీకు. ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు, కిందకి దిగానో నీ సంగతి తేలుస్తా అంటూ విశాల్ కూడా గట్టిగానే సమాధానమిచ్చాడు. అంటూ పెద్దగా నవ్వుతూ, నేను ముసలోడిని, నేనేం చేయలేను అనే కదా దాని అర్థం, అయినా మీరు నన్నేం చేయగలర్రా మూర్ఖుల్లారా, కిందకు దిగితే మిమ్మల్ని నా దేవుడు కూడా రక్షించలేడు, తస్మాత్ జాగ్రత్త అంటూ తన కర్రని వాళ్ళకేసి చూపిస్తూ వాళ్ళని హెచ్చరిస్తూ మరింత రెచ్చగొడతాడు ఆ వృద్ధుడు. దాంతో ఆవేశం కట్టలు తెంచుకున్న ఆవేశంతో ఊగిపోతూ, ఉండ్రని పని చెప్తాను అంటూ కిందకి దిగబోతుంటే, ఇంతలో నిన్ను వెళ్లే వరకు నోరు మూసుకోమన్నానా అంటూ అడ్డుకుంది ప్రియా ఆవేష్ని. కార్ డ్రైవ్ సీట్లో ఉన్న పార్థు, మీరు ఊరుకోనిరా, ఈ పిచ్చోడేదో వాగుతుంటే దానికి మీరు కూడా రియాక్ట్ అవుతారు, మనల్ని ఏదోలా భయపెట్టడానికి ఆ విక్కీ గాడే ఇదంతా ప్లాన్ చేసుంటాడు అంటూ వాళ్ళిద్దరి నోరు మూయించి ఆ వృద్ధుడి మాటలేవి వినకుండా వాటిని పెడచెవిన పెట్టి అతనిని తప్పించుకుంటూ ఆ కార్ని ముందుకు పోనిస్తాడు. వెళ్ళండిరా వెళ్ళండి, నేను పిచ్చోడినా, నా మాట వినకుండా ముందుకు వెళ్తే
మీ జీవితాలకు ఇక ముగింపే. మిమ్మల్ని సృష్టించిన ఆ బ్రహ్మ కూడా మిమ్మల్ని రక్షించలేడు. మీ చావు మీరే కొని తెచ్చుకున్నారు అంటూ వెళ్ళిపోతున్న వాళ్ళని భయపెట్టేలా బిగ్గరగా అరుస్తాడు. ఆపై గట్టిగా పిచ్చోడిలా నవ్వుతాడు. అలా వాళ్ళు అడవిలో కొంచెం దూరం ప్రయాణించాక వారికి ఒక మర్రి చెట్టు తగులుతుంది. అది పక్కనే ఉన్న శ్మశానం నుండి వచ్చే వేడి మంటల దాటికి పూర్తిగా ఎండిపోయి బూడిదలో నిండి ఎండిన దాని కొమ్మలు మాత్రమే కనబడుతున్నాయి. దాన్ని దాటుకుంటూ వెళ్తుంటే ఎక్కడికి రా అంటూ ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. వాళ్ళు వెళ్తున్న కారు ముందే ఒక అమ్మాయి ముసుగేసుకొని అడ్డం తగలడం గమనిస్తారు. వెంటనే పార్దు తన కారు బ్రేకులు పెట్టి ఆ కార్ని అక్కడే నిలిపేస్తాడు. కారులో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా భయపడి కిందికి దిగి ఎవరది అంటూ చుట్టూ చూస్తారు. కానీ వారికి ఏం కనిపించదు, మరేం వినిపించదు. ప్రియా, గౌతమి ఇంకా ఆ భయం నుండి తేలుకోలేదు. వాళ్ళు ఇంకా ఆ షాక్లోనే ఉన్నారు. గోపాల్ వాళ్ళకి కారులో ఉన్న వాటర్ తెచ్చిచ్చి ఆ షాక్ నుండి వాళ్ళు కొంచెం బయటపడేటట్టు చేస్తాడు. ప్రియా, గౌతమి కాకుండా మిగిలిన వాళ్ళలో కూడా కొంచెం భయం, కంగారు మొదలవుతుంది. అప్పటికే ఆకాశం అంతా నల్లగా మారింది. చుక్కలు ఏ కోసానా కనిపించడం లేదు. అప్పుడప్పుడు ఈదురుగాలులు కూడా మెల్లగా మొదలయ్యాయి. అసలే అర్ధరాత్రి 12 అవుతుంది. పైగా ఆదివారం, ఆపై అమావాస్య. దాంతో భయం అందరిలో మరింత పెరుగుతుంది. ఇదంతా విక్కీ ఆడుతున్న ఓ గేమ్ అని, ఎలా అయినా మనల్ని పోటీ నుండి తప్పించడానికి తనకున్న పలుకుబడి ఉపయోగించి ఇలాంటి పన్నాగాలు పన్నుతూ కుయుక్తులు చేస్తున్నాడని వాళ్ళందరికీ నచ్చజెప్పి వాళ్ళలో ధైర్యం నింపుతాడు. విక్కీ ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం ఇంకా కొంచెం దూరంలోనే ఆ గెస్ట్ హౌస్ ఉందని వాళ్ళందరికీ చెప్పి, ఇలా ఆలస్యం చేస్తే మనలో వాళ్ళు ఇంకా భయం నింపడానికి ట్రై చేస్తారని అక్కడి నుండి మళ్ళీ స్టార్ట్ అవుతాడు పార్దు వాళ్ళందరినీ తీసుకొని. మర్రి చెట్టు ఆ శ్మశానాన్ని దాటుకుంటూ పక్కనే ఉన్న గెస్ట్ హౌస్ చూస్తూ అక్కడికి వచ్చేసరికి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఉరుములు, మెరుపులు స్టార్ట్ అయ్యాయి. వాటితో పాటు ఏవేవో వింత శబ్దాలు, అరుపులు వినిపిస్తున్నాయి. అవి నక్కలు, తీతూ పిట్టలు ఏదో పగబట్టినట్టు అరుస్తున్నట్టున్నాయి. ఆ శబ్దాల మధ్య నుండి మరొక పెద్ద అరుపు, వద్దని చెప్తుంటే మీకు అర్థం కాదా, వెనక్కి పోండి అంటూ వారి కారు ప్రయాణిస్తున్న దారి మధ్య నుండి ఒక అరచెయ్యి భూమిని చీల్చుకుంటూ పైకి రావడం గమనించిన వాళ్ళందరూ ఒక్కసారిగా విస్తుపోయారు. దాంతో పార్దు అది తప్పించబోయి వెంటనే తన కారును పక్కకు తిప్పడంతో అది అదుపు తప్పి ఆ గెస్ట్ హౌస్కి ఉన్న ప్రహరీ గోడను బలంగా ఢీకొట్టింది. అప్పటికే భయం గుప్పెట్లో ఉన్న వాళ్ళందరి గుండె జల్లుమంది. స్పృహ కోల్పోయి సొమ్మసిల్లి పడిపోయారు. ఆఖరికి పార్దు తలకి ఆ స్టీరింగ్ కొంచెం బలంగా తగలడం వల్ల తను కూడా స్పృహ కోల్పోయాడు. అలా ఢీకొట్టిన వాళ్ళ కార్ దగ్గరికి వచ్చి ఎవరో ఆ కార్ డోర్ని కొడుతూ అందులో ఉన్న వాళ్ళని లేపడానికి ప్రయత్నిస్తున్నారు. సార్, సార్ అంటూ ఒక మగ వాయిస్, అయ్యా, అమ్మా అంటూ మరొక ఆడ వాయిస్తో పార్దు మరియు అతని స్నేహితులకు బయట నుండి వాళ్ళని ఎవరో పిలుస్తున్నట్టు వాళ్ళకి ఒకటే శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ పిలుపులు దాటికి ఉలిక్కిపడి లేచి డోర్ తీసిన వాళ్ళకి అసలు వాళ్ళు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో కూడా అర్థం కావడం లేదు. కానీ చుట్టూ చూస్తుంటే అప్పటికే ఉదయం అయినట్టు వాళ్ళకి అర్థమైంది. కార్ పక్కనే ఒక మగ మనిషి, ఆడ మనిషి వాళ్ళకి దర్శనమిచ్చారు. కారులో నుండి కిందకి దిగిన వాళ్లకు పక్కనే ఒక పెద్ద బంగ్లా కూడా దర్శనమిచ్చింది. ఆ బంగ్లా గోడకే వీళ్ళ కార్ డాష్ ఇచ్చినట్టు వాళ్ళు గమనించారు. అలా కాసేపటికి తేరుకున్న వాళ్ళకి రాత్రి జరిగిందంతా ఒకదాని తర్వాత మరొకటి వెంటనే గుర్తొచ్చాయి. ఆ పక్కనే ఉన్న వాళ్ళ వంక పార్దు మరియు అతని స్నేహితులు ఎవరు వీళ్ళు అన్నట్టు ఆ ఆడ మగ వంక అలాగే తదేకంగా చూస్తున్నారు. వాళ్ళు మాత్రం వీళ్ళెవరో తెలిసినట్టు వీళ్ళ వంక కొంచెం మర్యాదపూర్వకంగా చూస్తున్నారు. దండాల్ స్వామి అంటూ వాళ్ళిద్దరూ పార్దుకి మరియు అతని స్నేహితులకి చేతులు జోడించి నమస్కారాలు పెడుతూ వాళ్ళు కారు వంక చూస్తూ అందులో ఏవో వెతుకుతున్నారు. ఇంతలో పార్దు, ఎవరు మీరు, ఇక్కడ మీకేం పని అంటూ వాళ్ళని నిలదీశాడు. క్షమించాలి అయ్యగారు, కంగారులో చెప్పడం మర్చిపోయాను. నా పేరు ఈరయ్య, ఇది నా పెళ్ళాం లక్ష్మి. మమ్మల్ని ఇక్కీ బాబుగారు పంపారయ్యా. మీరు ఇక్కడ వారం పాటు ఉంటారని, మీరెళ్ళేదాకా మీ బాగోగులు చూసుకుంటూ మీకు మమ్మల్ని తోడుగా ఉండమని చెప్పారయ్యా. ఇంట్లో మీకు అవసరమైన ప్రతి పని లక్ష్మి చేస్తుంది. బయట ఏదైనా అవసరమైతే నేను చేస్తానయ్యా. నిజానికి
మీరు నిన్న సాయంకాలానికే వస్తారని చెప్పారయ్యా ఇక్కిబాబు గారు. అందుకే నిన్న పొద్దుపోకముందే ఇక్కడికి మేము వచ్చేసాము. పైగా ఈ దారుల్లో రాళ్ల ప్రయాణం అంత మంచిది కాదని మీకోసం చూసి రాత్రి 11ంటికి పడుకున్నాం. మధ్యలో ఇక్కడ ఏదో శబ్దం అయినట్టు వినిపించింది, కానీ ఆ సమయాన బయటికి రావడానికి భయపడి తన బుర్ర కోక్కుంటూ అది మీదని, ఆ సమయంలో మీరు బాగా ఇబ్బంది పడి ఉంటారని ఇప్పుడు ఇదంతా చూస్తుంటే అర్థమవుతుంది అంటూ తమని తాము పరిచయం చేసుకుంటూ ఆ రాత్రి జరిగింది చెప్పుకొచ్చాడు ఆ పనివాడు వీరయ్య. పక్కనే వాళ్ళు చేరుకోవాల్సిన గెస్ట్ హౌస్ కాబట్టి చెడిపోయిన ఆ కార్ని అక్కడే వదిలేసి కొంచెం విశ్రాంతి తీసుకున్నాక ఆ కార్ని రిపేర్ చేసుకుందామనే ఉద్దేశంతో అక్కడి నుండి ఎవరికి వాళ్ళు వాళ్ళ లగేజ్ తీసుకొని ఆ గెస్ట్ హౌస్లోకి వెళ్ళబోతున్నారు. దానికున్న ఒక పెద్ద గేట్ ద్వారా బయట నుండి ఆ బంగ్లా చూస్తుంటే ఓ పాడుబడిన బూత్ బంగ్లాలా ఉంది. దాని ప్రహరీ చుట్టూ చెట్లు, పెద్ద వృక్షాలు తప్ప ఏం లేవు. ప్రహరీ లోపల ఇంటి ముందు ఆవరణ మాత్రం అంతా చాలా శుభ్రంగా, ఎవరూ డైలీ క్లీన్ చేస్తున్నంత నీట్గా ఉంది. దానికి తోడు ఒక స్విమ్మింగ్ పూల్, దాని నిండా స్వచ్ఛమైన నీరు. బయటికి లోపలికి ఉన్న ఆ తేడా చూస్తుంటే వీళ్ళు రాత్రికి రాత్రే అదంతా శుభ్రం చేశారా అన్నట్టుంది. కానీ వాళ్ళకి నమ్మకం కలగడం లేదు. అది చూస్తూ పార్దు మరియు అతని స్నేహితులు ఆశ్చర్యపోయారు. ఏంటి ఇక్కడ ఎవరు ఉండరని చెప్పారు, మరి ఇదేంటి ఇక్కడ ఇంత శుభ్రంగా ఉంది? ఎవరు రోజు ఇక్కడే ఉండి ఈ ఇంటిని కాపలా కాస్తున్నట్టు, పైగా మీరు కూడా రాత్రే వచ్చారని చెప్తున్నారు. ఇంత తక్కువ టైంలో దీన్ని ఇంత అందంగా బాగా చేయడం సాధ్యమా అంటూ తమలో మెదులుతున్న ఆ సందేహాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేసింది గౌతమి. అవునమ్మా, ఇక్కడ ఎవరూ ఉండరు. మేము వచ్చింది కూడా రాత్రికి రాత్రే. నిజానికి మేము వచ్చేపాటికే ఇలా ఉంది. మేము చేసేది ఏదీ లేదు. ఇదంతా ఎవరో చేశారో మాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. కానీ మాకు ఇదంతా మామూలే. ఇలా మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాం. వచ్చిన ప్రతిసారి ఇలానే ఇంతే శుభ్రంగా ఉంటుంది. ఎవరిదంతా చేస్తున్నారో మాకు కూడా అర్థం కాలేదు అంటూ వీరయ్య గౌతమి ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. దాంతో వాళ్ళలో అనుకోని ఊహించని భయాలు మొదలయ్యాయి. పార్దుకి మాత్రం వీరయ్య చెప్పేదేదో నమ్మాలనిపించడం లేదు. తను ఇంకా వాళ్ళందరినీ ఏమార్చడానికి ఇదంతా విక్కి ఆడుతున్న నాటకంగానే భావిస్తున్నాడు. సర్లే కానీ మేము కొంచెం ఫ్రెష్ అవ్వాలి. రూమ్స్ చూపించి కొంచెం నువ్వు ఆ కార్ రిపేర్ చేసే మెకానిక్ని తీసుకురా అంటూ అడిగాడు పార్దు వీరయ్యను. అలాగే అయ్యగోరు, మెకానిక్ని నేను దగ్గరలో నుండి పట్నంకి వెళ్ళి తీసుకొస్తాను. చాలా సమయమే పట్టుద్ది. ఈ లోపు మీరలా కాసేపు సేద తీర్చుకుందురు కానీ పదండి, గదులు చూపెడతాను అంటూ ఆ బంగ్లా యొక్క ముఖద్వారం తెరుస్తాడు వీరయ్య. ఆ బంగ్లా తలుపులు తెరవగానే లోపల చూస్తుంటే అదంతా ఇంద్రభవనంలా ఉంది. కిందంత పెద్ద హాలు, ఒక పెద్ద వంటగది, దానికి ఆనుకొని డైనింగ్ రూమ్, లివింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్, స్టోర్ రూమ్ మరియు ఓ చిన్న గది. అందులోనే వీరయ్య అతని భార్య లక్ష్మి ఉంటున్నట్టు ఆ రూమ్ చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది. పైన సరిగ్గా 7 గదులు, ఒక్కొక్కటి చాలా విశాలంగా మరింత విలాసవంతంగా ఉన్నాయి. ఎప్పుడో 100 ఏళ్ల క్రితమైన ఆ భవంతిని చూస్తుంటే ఈ కాలపు నిర్మాణ విలువలు ఉట్టిపడేలా నిర్మించినట్టుంది. ఒక మహల్ని తలపించేలా ఉంది. అదంతా చూస్తూ ఆశ్చర్యపోతున్న వాళ్ళని వారికి కేటాయించిన ఆ గదుల్లోకి వారిని పంపి, సరే బాబు గారు, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. నేను ఆ మెకానిక్ని తీసుకొచ్చే పని మీద ఉంటా. ఈలోపు మీకు ఏదైనా అవసరం ఉంటే మా లక్ష్మి చూసుకుంటుంది అంటూ లక్ష్మి వంక చూపిస్తాడు వీరయ్య. అలాగే మావ, వీళ్ళు స్నానాలు చేసి వచ్చేలోపు వీళ్ళు తినడానికి అన్ని ఏర్పాట్లు చేసేస్తాను. నువ్వు వెళ్ళి ఆ బండి సంగతి చూడు కాస్త అంటూ వీరయ్యను అక్కడి నుండి పంపించేసింది లక్ష్మి. వీళ్ళు ఫ్రెష్ అవ్వడం, తినడం, వీరయ్య మెకానిక్ని తీసుకువచ్చి ఆ కార్ని బాగు చేయడం అంతా అయ్యేసరికి మధ్యాహ్నం అవ్వగానే అయ్యింది. తర్వాత భోజనం చేసి కాసేపు అలా వాళ్ళందరూ నిద్రలోకి జారుకున్నారు. సాయంత్రం 6 గంటలవుతుంది. బయట నుండి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఏవేవో అరుపులు వినిపిస్తున్నాయి. ఆ అరుపుల దాటికి అందరూ ఒక్కసారిగా నిద్ర నుండి లేచి బయటికి వచ్చి చూస్తారు. పక్కనే ఉన్న శ్మశానం నుండి వస్తున్నాయి అవన్నీ. ఆ శ్మశానంలో కాలుతున్న శవాలను చూస్తూ నక్కులు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ అరుస్తున్నాయి. కాలుతున్నవి 1, 2 కాదు, కొన్ని 10ల సంఖ్యలో శవాలు.
గుంపులుగా చేర్చి ఎవరూ కాల్చేసి వెళ్ళిపోయారు. దీంతో పార్దు వీరయ్య వీరయ్య అంటూ గట్టిగా అరుస్తూ వీరయ్యను పిలిచాడు అక్కడికి. ఏంటి బాబు అంటూ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చిన వీరయ్యను చూస్తూ, ఇక్కడేంటిదంతా? శవాలను అలా గుంపులుగా కాల్చేస్తున్నారు, పైగా అక్కడ ఎవరూ లేరు. ఈ చుట్టుపక్కల దరిదాపుల్లో ఎవరూ ఉండరని చెప్పారు. మరి ఇవన్నీ ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చినట్టు? అసలు వీటన్నింటినీ ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి అంటూ నిలదీశాడు పార్దు. అవన్నీ అనాథ శవాలు బాబు గారు. దగ్గరలో ఉన్న పట్టణంలో కొన్ని ఆసుపత్రులలో ఎవరూ తీసుకెళ్ళక మిగిలిపోయిన శవాలను ఆలీళ్ళ పట్టి పూట గుంపులుగా తెచ్చి తగలబెట్టేస్తారు. పొద్దుపోకముందే మరెవరికి కనిపించకుండా వెళ్ళిపోతారు. ఇక్కడైతే ఎవడూ అడిగేవాడు ఉండడు కదా, అదే వాళ్ళ ధైర్యం అంటూ అక్కడ జరిగే దాని గురించి వివరిస్తాడు వీరయ్య. మరి అంత దారుణంగా ఒకేసారి అన్ని శవాలను ఇంత దగ్గరలో తగలబెట్టుతుంటే కనీసం కొంచెమైనా వాసన రావడం లేదు అంటూ తనకున్న మరొక సందేహాన్ని అడుగుతాడు పార్దు. ఒక చిన్న చిరునవ్వు నవ్వుతూ, అదా, ఈ చుట్టూ మంచి మంచి సువాసనలను వెదజల్లే చెట్లుండడం వల్ల అవి ఆ చెడు వాసనని మన దగ్గరికి చేరకుండా చేస్తున్నాయి. అందుకే ఈ గెస్ట్ హౌస్ పక్కనే శవాలను కాలుస్తున్నా వాటి ప్రభావం ఇక్కడ పెద్దగా ఉండదు. అవును, ఇక్కడికి ఎవరైనా వస్తుంటారా అసలు అంటూ విశాల్ కూడా తనకున్న సందేహాన్ని అడుగుతాడు. ఎందుకు రారు బాబు, ఇక్కీ బాబు గారు వాళ్ళ చుట్టాలు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళు నాన్నగారు స్నేహితులు కూడా వస్తుంటారు. కాకపోతే మధ్యలో ఆపేసావే, చెప్పు వీరయ్య అంటూ తను చెప్పేది అలాగే కొనసాగించమంటూ అడుగుతాడు విశాల్. అది ఈ ఆడకూతుర్ల ముందు అంత విడమర్చి చెప్పడం పద్ధతి కాదేమోనయ్యా అంటూ అతను అంటుంటే, మేము చదువుకున్న వాళ్ళమే, వీళ్ళతో సమానంగా మాకు హక్కులున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందో ధైర్యంగా చెప్పు వీరయ్య, అది మాకు తెలియాలి అంటూ అది తెలుసుకోవాలనే ఆతృతతో అతన్ని రెట్టించి అడుగుతుంది కృతి. వీరయ్య పార్దు వంక చూస్తూ, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ వాళ్ళ కామదేహాలను తీర్చుకోవడానికి వస్తారయ్యా. అంటే ఆడకూతుర్లను వారి వెంట తెచ్చుకొని వాళ్ళ కోరికలను తీర్చుకుంటారు. వయసు మళ్ళిన ముసలి ముక్క కూడా కన్నెపిల్లల్ని తెచ్చుకుంటారు. కొందరైతే ముక్కు పచ్చలారని పసివాళ్ళని సైతం అంటూ వీరయ్య చెప్తుండగా, చిచి, ఇలాంటి వెధవలకి అడ్డు చెప్పేవాళ్ళు లేరా? వచ్చే వాళ్ళకి అసలు బుద్ధి ఉండదా? అయినా ఇంత దూరం వాళ్ళని బలవంతంగా ఎలా తీసుకొస్తారు అసలు అంటూ మధ్యలో కలగజేసుకుంటుంది రమ్య. బలవంతమైందమ్మా, పేరుకే ఇది గెస్ట్ హౌస్ కానీ నిజానికి ఇదొక బ్రోతల్ హౌస్ లాంటిది. ఇక్కీ బాబు గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడికి వాళ్ళ ఫ్రెండ్స్ని ఇట్టబెట్టుకొని వస్తారు. ఇంట్లో పరిస్థితులకు తలొగ్గక కొంతమంది వస్తారు. పెద్దోళ్ళు అయితే వాళ్ళకి నచ్చిన వాళ్ళని బలవంతం పెట్టి లేదా వాళ్ళకి ఇంకేదో ఆశ చూపి గేలమేసి తీసుకొస్తారు. ఒప్పుకున్న వాళ్ళు, తలొగ్గిన వాళ్ళు బతికి బట్ట కడతారు. లేదంటే అదిగో ఆ శ్మశానంలోనే శాశ్వత సమాధులుగా అవుతారు. మొదట్లో మీరు కూడా అలాంటోళ్ళే అనుకున్నాను, కానీ మీ మాటలో తెలుస్తుంది మీరు అలాంటోళ్ళు కాదని అంటూ అక్కడున్న పరిస్థితిని వివరిస్తూ చెప్పాడు వీరయ్య. చిచి, మమ్మల్ని చూస్తే నీకు అలా అనిపించిందా అంటూ గౌతమి అతను తెలియకన్నా ఆ మాటను ఖండించింది. దాంతో వీరయ్య సిగ్గుతో తలదించుకున్నాడు. మరి ఇక్కడ ఇంత ఘోరాలు జరుగుతుంటే ఎవరు అడ్డు చెప్పరా? అసలు ఇక్కడ ఇంత జరుగుతుంటే బయట ప్రపంచానికి తెలీదా అంటూ అడుగుతుంది ప్రియ. అసలు ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉందన్న మాటే ఎవరికి తెలీదు. ఇక్కడ జరిగే ఆటి గురించి ఇంకేం తెలుస్తుంది? ఈ మధ్య ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడేదో ఉందని భయంతో భయపడి పారిపోతున్నారు. ఇంకొందరు ఆ భయాన్ని తట్టుకోలేక ఏకంగా చచ్చిపోతున్నారు. అందుకే ఈ మధ్య ఇక్కడ జరిగే అరాచకాలన్నీ పగలే జరుగుతున్నాయి. రాత్రులు రావడానికి మందు భయపడుతున్నారు స్వామి, కానీ మాకైతే ఇలాంటివన్నీ ఒట్టి అపోహలే అంటూ బదిలిస్తాడు ఆ వీరయ్య. అప్పటికే నైట్ 9 అయింది. లక్ష్మి వాళ్ళందరికీ ఫుడ్ పెట్టింది. అది తిన్న వెంటనే ఎవరి గదిల్లోకి వాళ్ళు వెళ్ళి అంతా కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి బదులు వీరయ్య చెప్పిన దాని గురించి ఒకటే ఆలోచిస్తున్నారు. దానికి తోడు రాత్రి జరిగిన సంఘటనలు కూడా వారి భయాలకు ఆయువు పోస్తున్నాయి. ఒక పక్క అందరూ భయంతో బిక్కుబిక్కుమంటుంటే వీరయ్య చెప్పిన దాంట్లో ఒక కామం టాపిక్ మాత్రమే గుర్తుంచుకున్న ఆవేష్ మాత్రం రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళాడు. అసలే మన ఆవేష్ మంచి రొమాంటిక్ ఫెలో కూడాను. ఎప్పటి నుండో తన గర్ల్ ఫ్రెండ్తో కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న తను ఇదే మంచి అదునుగా భావించి ఏకాంతంగా ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ ప్రియా రూమ్కి వెళ్ళాడు.
ప్రియ రూమ్ దగ్గరికి వెళ్ళిన ఆవేష్ చుట్టూ అంతా చూసి ఆ చుట్టుపక్కల ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకొని రూమ్ డోర్ మెల్లిగా గెట్టాడు. ఏదో వీళ్ళిద్దరూ ముందే ప్లాన్ చేసుకున్నట్టు ఆవేష్ కోసమే తెరుచుకుని ఉన్నట్టు డోర్ క్లోజ్ చేయకుండా అలాగే తెరిచి ఉంచింది. ఆ డోర్ని మెల్లగా ఓపెన్ చేసిన ఆవేష్ లోపలికి వెళ్ళి అంతే మెల్లగా ఆ డోర్ని దగ్గరికి క్లోజ్ చేసి లాక్ చేశాడు. అప్పటికే స్నానం చేసి టవల్తో అద్దం ముందు నిల్చున్న ప్రియాని చూసి ఆవేష్ కామవాంఛ మరింత ఎక్కువైంది. తనలో మంచి ఊపు మీదున్న ఆ కామ క్రీడలు ఒకసారిగా బయటపడ్డాయి. అబ్బబ్బా, మనకన్నీ ఎంత బాగా కలిసి వస్తున్నాయి అనుకుంటూ ప్రియని వెనక నుండి వెళ్ళి గట్టిగా వాటేసుకొని ప్రియ వీపును తన మొహంతో తడుముతూ ప్రియా ప్రియా అంటూ కలవరిస్తూ విప్పే ప్రయత్నం చేస్తున్న ఆవేష్ చేతులను గట్టిగా పట్టుకొని వాటిని మరింత గట్టిగా నొక్కుతున్నారు. ఆ చేతులను బలవంతంగా విడిపించుకుంటూ ఎవర్రా ప్రియా అంటూ అరిచాడు. యోధా యోధా అంటూ గంభీరంగా మరింత బిగ్గరగా అరుస్తూ ఆవేష్ని వెనక నుండి బక్కతన్ను తన్నింది. దాంతో గాల్లో ఎగిరి గోడకు అంటుకొని కింద పడ్డాడు ఆవేష్ ఎవరో విసిరికొట్టినట్టు.